సింగిల్ ఎంపీ పెట్టుబడి కూడా మన రాష్ట్రానికి తీసుకురాలేని పరిస్థితి. దానికి కారణం ఆయన అంత ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ కూడా ఎందుకు తేలేకపోతున్నాడు అంటే అక్కడ ఎక్స్పీరియన్స్ కాదు, వీళ్ళ బిహేవియర్ బాగలేదు. ఏదైతే ఆంధ్ర రాష్ట్రం మీద ఉన్నటువంటి నమ్మకాన్ని పోగొట్టినారు. జగన్మోహన్ రెడ్డి గారు 22లో దావోస్ పోయినప్పుడు 1,26,000 కోట్ల పెట్టుబడులు తీసుకురాగలిగినారంటే ఆ రోజు నమ్మకము రాష్ట్రం మీద, ముఖ్యమంత్రి మీద ఉన్నటువంటి నమ్మకము, వీణ ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ కావచ్చు, వీళ్ళు ఇచ్చినటువంటి ఆఫర్స్ కావచ్చు. వీళ్ళు ఈరోజు దావోస్ పోయిన తర్వాత అక్కడ పోయిన తర్వాత అంతా పొలిటికలైజ్ చేసినారు. అక్కడ పోయిన తర్వాత లోకేష్ కాబోయే ముఖ్యమంత్రి అని ఒకరు, లోకేష్ గారేమో ఇంకా మేము కక్ష సాధింపు వదిలిపెట్టాము, అందరి మీద కక్ష సాధింపు చేస్తామని దావోస్లో ఆయన ప్రకటించడం ఇంతకంటే దుర్మార్గం లేదు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు రాష్ట్రానికి వస్తే మేము ఇవన్నీ మీకు ఫెసిలిటీస్ ఇస్తాము, ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పలేకపోయినారు. ఇవాళ రాలేకపోవడానికి కారణం ఏంటంటే పారిశ్రామికవేత్తలు కూడా ఒకరికొకరు తెలియజేసుకుంటారు ఆంధ్రప్రదేశ్కి పోతే పరిస్థితి ఏంది అనేది. అదే నీకు తెలంగాణలో ఆ పరిస్థితి లేదు. ఆయన నీకంటే జూనియరు, అనుమతి లేని వ్యక్తి, నీకు శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి గారే 1,78,000 కోట్లకు ఎంఓయూ చేసుకొచ్చుకున్నాడు. మనకు ఒక పైసా రాలేదంటే అర్థమైపోతుంది కదా. ఈయన చెప్పేదంతా అబద్ధాలు, చెప్పేదానికి చేసేదానికి సంబంధమే ఉండదు. ఈయన నమ్ముకొని పోతే మనం నట్టేట మునగటమైన సంగతి వాళ్ళకి అర్థమైపోయి ఇక్కడికి ఒక పైసా రాలేదు కాబట్టి ఆయన డైరెక్ట్ హైదరాబాద్ మన ఏపీ రావడానికి కూడా ముఖం చాటేసి వాళ్ళ ఢిల్లీ పోయినాడు. రాష్ట్రానికి వాళ్ళు చేసింది ఏం లేదు, తీసుకొచ్చేది ఏమీ లేదు, అంతా గ్రాఫిక్ తప్ప, గ్రాఫిక్ గవర్నమెంట్ ఇదంతా కూడా. ఈరోజు వాళ్ళ గొప్పలకి ఆర్భాటాలకే మాత్రమే దావోస్ పర్యటన చేసి వచ్చినారనేది నిజమవుతుంది. రాష్ట్రంలో ఈరోజు ఏవైతే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని లోకేష్ గారు చూపిస్తున్నారో, ఏదైతే చెప్పాడో ఈరోజు అదే చేస్తున్నాడు. సూపర్ 6 లేదు, ఏది లేదు. ఆయన అక్కడ ప్రసంగం అంతా కూడా ఈ రెడ్ బుక్ ప్రసంగం విని అక్కడోళ్ళకి భరోసా కల్పించలేక చేతగాక ఈరోజు పక్క రాష్ట్రాలకి, తెలంగాణ అయితేనే, మహారాష్ట్రకి అయితేనేమి, ఈరోజు అన్నీ కూడా అక్కడ కంపెనీలు తరలి వెళ్తే ఈరోజు ఉత్త చేతులతో ఈరోజు రాష్ట్రాన్ని తిరిగి వచ్చిన అబ్బా కొడుకులు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు